హలో అలా ఎట్లున్నారు? ఏప్రిల్ ఎండ్ ఆల్రెడీ మనకి ఇగో తోటకూర గడ్డిలాగా మొలిచింది. సో స్టార్టింగ్ కదా కొంచెం కొంచెం కట్ చేద్దామని. ఆల్రెడీ ఇదంతా కింద మొలుస్తుంది. మంచి ఫ్రెష్ తోటకూర. టమాటా వేసుకుని తోటకూర ఫ్రై చేద్దాము. చాలా లేతగా ఫ్రెష్గా ఉంది, మంచిగా దానికదే మొలిసింది. మనం ఏం గింజలు వేసింది కూడా కాదు. లాస్ట్ ఇయర్ గింజలు ఈ బెడ్ మించి కింద పడి అట్లా మొలిసింది. ఎవరికన్నా షార్లెట్లో ఇంట్రెస్ట్ ఉండి మొక్కలు కావాలంటే వచ్చి తీసుకొని పోండి. అండ్ మంచిగా తోటకూర ఫ్రై చేసుకుందాం. ఇది మళ్ళీ కట్ చేసినా మళ్ళీ పెరిగిద్ది. సో డోంట్ నీడ్ టు వరీ. అండ్ ఇదంతా కింద టూ మెనీ మొలకలు అయిపోయేసరికి పక్క పక్కన ఒకదాని మీద ఒకటి సరిగ్గా పెరగనిలేదు. అందుకనే కొంచెం కట్ చేసి కొన్ని ఉంచుకొని. మీరైతే తోటకూరని ఏ రకంగా వండుతారో చెప్పండి. ఏప్రిల్ 26th 29th ఈరోజు. ఆల్రెడీ ఫస్ట్ హార్వెస్ట్ ఆఫ్ ద సీజన్. ఇగో ఇవన్నీ కూడా తోటకూరలే, వాటికి అవే వచ్చినాయి కుప్పలు. గ్రౌండ్లో పెరిగితే ఒక పెద్ద డిఫరెన్స్ చూసింది ఏంటంటే, గ్రౌండ్లో పెరిగితే ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. అదే పాట్లలో పెంచితే కొంచెం ఆకు చిన్నగా వస్తాను, వాటికి అవే వస్తాయి. మనకి మంచి తోటకూర వేసి లేత తోటకూర ఎదురుపోయింది. చేస్తా. సూపర్. దోశకేమో బీరకాయ పచ్చడి, అండ్ దానికి తోటకూర. ఇందులోనే గంగవాయల కూర కూడా వస్తుంది. గంగవాయల కూర, చిక్కుడుకాయలు చూసినా ఎట్లా వస్తాయి అన్నీ. లాస్ట్ ఇయర్ గింజలు పడి ఇగో ఇదొకటి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ చిక్కుడుకాయస్. ఇదేమో లాస్ట్ ఇయర్ దోసకాయ గింజలు పడి వచ్చిన దోసకాయలు. ఇది కూడా అంత తోటకూర మధ్యలో చిక్కుడు చెట్లు. మంచి చిక్కుడు తోటకూర అయిపోయి పోయిన సంవత్సరం అసలు బీరకాయ సోరకాయలను అస్సలు పెరగనిలే. అండ్ ఇవి కాడలు ఇంత దొడ్డు అయినాయి. మంచి లేతది హోమ్ గ్రోన్. అండ్ మనమేమి అసలు వాటర్ తప్పించి ఇంకేమి ఏమంటారు కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ గ్రోన్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అంతే. అండ్ ఇట్లా చిక్కుడు చెట్లు చూడ మధ్యలో ఉన్నాయి, అందుకే పెరగాయి. ఎన్ని చిక్కుడు అడుగుతాడు. ఎంత తోటకూర ఫ్రై చేసుకుందాం. సో ఎంత వచ్చిందో చూద్దామా. సూపర్. ఫ్రెష్ తోటకూర వండుకొని మంచిగా ఇంత ఎల్లిపాయ దంచేసుకొని, ఎండుమిర్చి ఎల్లిపాయలు వేసుకొని, పచ్చిమిర్చి ఓన్లీ నో కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తిందాం. ఓకే, సబ్స్క్రైబ్ టు సంతూర్ మామి.